ఒక ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. ఇంతేకాకుండా వెంకల అనేక మంది అధికారులు పనిచేశారు. మా ఐటీ సెక్రటరీ భాస్కర్ గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో కార్తిక మిశ్రా కానివ్వండి, వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి ఎందుకంటే ఇది బయటకు వస్తే ఇతర రాష్ట్రాలతో కూడా మనం పోటీ పడతాం, వాళ్ళు ఎక్కడ పట్టుకెళ్తారని చాలా అండర్ ద ర్యాప్స్ పెట్టి ఒక కాంక్రిటైజ్ అయ్యే వరకు ఎక్కడ మనం మాట్లాడతాం కూడా జరగలేదు. చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చి నర్చర్ చేసి ఈ ఇన్వెస్ట్మెంట్ని విశాఖపట్నానికి తీసుకొస్తాం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం సాధించింది, భారతదేశం సాధించింది. ఇది ఒక మాటలో చెప్పాలని అందరం గర్వపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా పేపర్లు ఎక్కడ చూసినా కూడా భారతదేశం గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇట్లా వచ్చింది, ఎలా వచ్చిందో నాకు చర్చ జరుగుతుంది. మా లక్ష్యం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ. అనంతపూర్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం కియా మోటార్స్ వల్ల. నార్త్ అనంతపూర్ కర్నూల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు వస్తున్నాయి, పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇంకో పక్కన సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా మనం చూస్తే కొన్ని క్లియర్ చేసాం, కొత్త ఫ్యాక్టరీలు 2 వస్తున్నాయి. ఇంకా ఒక 5-6 సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తాం. చిత్తూరు కడపకు వచ్చేగల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్గా తీర్చిదిద్దుతున్నాం. అనేక పెట్టుబడులు కూడా ఇప్పటికీ వచ్చినాయి. నెల్లూరు జిల్లా మీరు చూస్తే శ్రీ సిటీ గ్రేటర్ ఎకో సిస్టంలో కూడా అనేక పెట్టుబడులు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తీసుకొచ్చాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు అక్కడ నెల్లూరు జిల్లాలో కూడా పెడతాం జరిగింది. ఇప్పటికీ 50% భారతదేశం ఎయిర్ కండిషనర్స్ మనం తయారు చేస్తున్నాం. డైకన్, బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు, ఎల్జీ పెట్టుబడులు పెడుతున్నారు. దీనివల్ల అది దాదాపు 80% వెళ్ళే దానికి ఆస్కారం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే స్కై రూట్, ఇండియా స్పేస్ ఎక్స్ అంటే శాటిలైట్ లాంచ్ చేసే ప్రైవేట్ సంస్థకి 300 ఎకరాలు, ఎకరం 5 లక్షలకి వాళ్ళకి ఇచ్చాం. ఎకరం 5 లక్షలకి ఇచ్చాం. ఎందుకంటే మన దగ్గర ఒక స్పేస్ సిటీ కట్టాలని అది చేశాము. ప్రకాశం జిల్లాలో మీకు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున కంప్రెస్ బయోగ్యాస్ పెట్టుబడులు తీసుకొస్తున్నాయి. ఇప్పటికీ లీజ్లో వాళ్ళకి భూములు కూడా ఇచ్చాం. ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది. కృష్ణా, గుంటూరు వచ్చగల అమరావతి కాకుండా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడికి వస్తుంది. జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చి క్వాంటమ్ సంబంధించిన ఎకో సిస్టమ్ మొత్తం ఇక్కడ తీసుకొస్తున్నాం. ఉభయ